వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇది వచ్చేసి డైట్. ఓకే, సో గైస్ ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నా. ఈ కాన్సెప్ట్ మీద అసలు నేను బేసిక్గా చేయకపోదును, అసలు నాకు అవసరం కూడా లేదు. అయితే నేను డీప్గా థింక్ చేసిన నాకు వచ్చిన డౌట్ ఫస్ట్ ఏంటంటే 20s నా దాంట్లో బొచ్చడి మంది ఉన్నారు. నిజం చెప్తున్నా, మస్తు మంది ఉన్నారు. ఈ 20s బ్యాచ్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది చేసే పనిలోనే వస్తుంది, లేకపోతే ఒకే పనిని మనం మల్టిపుల్ టైప్స్ లో దాన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో చేసినప్పుడు వస్తుంది. ఓకే, లేకపోతే ఒక ఏజ్ అంటూ పెరుగుతున్న కొద్దీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వినడం కానీ, చూడడం కానీ, లేకపోతే మనమే ట్రై చేసి ఫెయిల్ అవ్వడం కానీ. దాంట్లో నా విషయంలో ఈ కాన్సెప్ట్ మీద చేయడానికి మెయిన్ ఏంటంటే మొత్తం టీనేజ్ పోరగాళ్ళు. ఒకటి లవ్, అటెన్షన్ కోసం ఈ పోరగాళ్ళు జిమ్ కి వెళ్తారు. మోస్ట్లీ ఇదే ఉంటది. ఓకేనా, అంటే ఫిట్ గా ఉండి సిక్స్ ప్యాక్ తీసి ఈ టైప్ అనేది తర్వాత అది ఎప్పుడు వస్తుంది అంటే హెల్త్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వస్తుంది. అయితే ఈ పోరగాళ్ళు ఇప్పుడు ఏదైతే 20s ఉన్నారో, అరే మీకే చెప్తున్నా, మీరు ఎంత డేంజరస్ జూన్ లో ఉన్నారంటే అంత డేంజరస్ జూన్ లో ఉన్నారు. అందుకోసం ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా. ఈ కాన్సెప్ట్ మీద నేను వీడియో చేస్తున్నా. సో మీరు నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్, నాట్ ఓన్లీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఓకే, మీరు నా ఫ్యామిలీ మెంబర్స్. అంత లోపలగా నేను ఫిక్స్ అయిపోతాను. మీరు తప్పు చేయడమా, చేస్తారా, చేయబోతారా అనేది నథింగ్. మీరు చెయ్యబోయే తప్పుని కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే ఆపుతాను నేను. సో బికాజ్ అందుకే ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా. అండ్ ఈ కాన్సెప్ట్ మీద చాలా ఉన్న వీడియోస్ మాట్లాడతాం. సో నేను ఆనెస్ట్గా, ట్రూగా, రియల్గా మాట్లాడతా. నాకు అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు రా బాయ్. నాకు ఎవడెడిపోయినా నాకు సంబంధం లేదు. చెప్తున్నా కదా, నీతిగా నిజాయితీగా మాట్లాడడం వల్ల 10 మందికి హెల్ప్ అవుతుంది. అంటే నేను ఎవ్వడికి భయపడను, ఎవరి గురించి ఏది భయపడను. ఓకే, దీంట్లో మీకు బేసిక్ లెవెల్లో చెప్తా, క్లారిటీ ఇస్తా, వినండి. ఓకేనా, కొంతమందికి ఎవరికైనా హర్ట్ అయినా నేను ఎవరిని అంటే బాధ పెట్టేలా ఎవరితో చేయను. కేవలం నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ ని సేఫ్ జోన్ లో ఉంచడం నా బాధ్యత. బికాజ్ నేను ఫిట్నెస్ కేటగిరీ అండ్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. నేను ఒకప్పుడు లైక్ కాంపిటీషన్స్ కి వచ్చా, నా నాలెడ్జ్ అంతా షేర్ చేశా. ఓకేనా, ముందు చెప్తా, ఏ రోజైతే నేను కాంపిటీషన్స్ కి వెళ్ళండి అని చెప్పేసి ఏ రోజు మిమ్మల్ని ఫోర్స్ గా ప్రమోట్ చేయలేదు. ఓకేనా, ఫోర్స్ గా వెళ్ళండి అని చెప్పేసి ఎక్కడ ఏది చెప్పలేదు. ఈవెన్ నేను ఇప్పుడు స్టోరీస్లలో కూడా కాంపిటీషన్స్ గురించి చెప్పలేదు. సో అందుకోసం ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నా. ఈ కాన్సెప్ట్ లో 1 by 1 క్లారిటీ ఇస్తా. అండ్ అసలు మిస్ చేయకండి, స్కిప్ చేయకండి. ఓకేనా, ఒకటి వర్షం వచ్చేలా ఉంది లైట్ గా. వర్కౌట్ చేశాక కార్డియో చేద్దామా, కార్డియో చేశాక వర్కౌట్ చేద్దామా అనేది కన్ఫ్యూజ్ లో ఉన్నా. అందుకే ప్రీ వర్కౌట్ వేసా, వాటర్ పోస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వాటర్ పోసుకొని చలో. సో గాయ్స్, ఇంకొకటి మీ దగ్గర దాచుకునేది ఏముందిరా నాయన, ఏం లేదు. సో గాయ్స్, ఈ లాస్ట్ టైం కూడా కవర్ చేద్దామని అనుకున్నా, చేయలేకపోయా. సో దీని కాస్ట్ వచ్చేసి దీని పక్కనే ఇస్తున్నా చూడండి. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అయితే నేనేం చేస్తాను అంటే, నార్మల్గా మీ దగ్గర ఏం దాచుకునేది ఏం లేదు. నార్మల్గా ఏం చేస్తారంటే మాకు కొంత స్టాక్ ఇస్తారు, కూపన్ కోడ్, జస్ట్ డబ్బులు ఏమి ఇయ్యరు, కొనుక్కోమని చెప్తారు. కొనుక్కోమని చెప్పినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది కొనుక్కుంటా, బకెట్ కొనుక్కుంటా. ఈ బకెట్ కొనుక్కోవడం వల్ల లాభం ఏంటంటే కొంచెం మళ్ళీ మాకు ఇవ్వడం కూడా మళ్ళీ ఎంఆర్పి రేట్కే ఇస్తారు. డిస్కౌంట్ రేటు మీకేమో, మాకేమో ఎంఆర్పి రేట్స్కి ఇస్తారు. సర్లే ఇవన్నీ ఇందులే. కానీ అయితే ఇప్పుడు చాలా మంది పోరగాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అనేది వేస్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారంటే ఒక నలుగురు కలిసి ఈ బకెట్ తీసుకోండి. ఓకేనా, చాలా తక్కువకి వస్తుంది, చాలా. ఓకే, నేను దీని గురించి మొత్తం క్యాలిక్యులేటర్ వేసి ఎంత తక్కువ వస్తుంది ఏందనేది, 1 personకి 1 kg ఎంత పడుతుంది అనేది మీకు పక్కన ఇస్తా. ఓకేనా, అంటే నీకు ఒక మనిషికి 1 kg ఎంత కాస్ట్ పడుతుంది ఒక నలుగురు కలిసి ఒక బకెట్ తీసుకుంటే. ఓకేనా, సో గైస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, లాంగ్ లాస్టిక్ గా మనం వాడుకోవాలి, బ్లోటింగ్ ఇలాంటి ఏం రావద్దు, ఫాస్ట్ డైజెషన్ ఉండాలి, మన గట్ హెల్త్ బాగుండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, డబ్బులు తక్కువలో వే ప్రోటీన్ కావాలి, అండ్ క్వాలిటీ ఫాస్ట్ గా అబ్జర్వ్ అవ్వాలి అంటే మాత్రం బెస్ట్ వే చెప్తున్నా కదా. సో నలుగురు కలిసి తీసుకోండి, మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంకా మీరు నలుగురు కలిసి తీసుకునేటప్పుడు నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఆ బకెట్ మీద అయితే మీకు ఈజీగా ఒక 300 తగ్గుతుంది రా బాయ్, 300 తగ్గుతుంది. ఓకేనా, సో అట్లా ప్లాన్ చేసుకోర్రి. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కాదు, ఈ ప్రోడక్ట్ అలాగే ఇంకొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఓకేనా, అదే కాదు ఇంకా మీకు ముందు కొన్ని వీడియోస్ వస్తాయి. ఓకేనా, లైక్ ఒక 100 రూపీస్ బడ్జెట్ కి ఇప్పుడు ఉరుకురు డబ్బుల్లో అమ్మ పైసలు అమ్మ అని చెప్పేసి ఇంటికి పోయి మీ అమ్మని మీ ఆయన దమ్ చేసి బాడీ బిల్డింగ్ చేద్దాం, ఫిట్నెస్ లోకి వెళ్దాం, కింగ్ లా అవ్వాలి, ఈ సొల్లు మాటలు వేస్ట్. నీ దగ్గర ఒక 70 ఉన్నాయా, 70కి నువ్వు ఏం చేయగలుగుతావు అది చెయ్యి. అరే ఇంత ఫిట్గా ఉన్న చాలు రా బాయ్, మనం ఇంత ఫిట్గా ఉన్న చాలు. అర్థమవుతుందా? 100 రూపాయలు ఉన్నాయా, 100 రూపాయల్లోనే చెయ్యి. నాకు 150 రూపాయలు 200 లేని నేను స్టార్ట్ చేయను రా. అట్లీస్ట్ ఒక 200 ఉంటే కానీ డైట్కి కరెక్ట్ ఉంటుంది. దిగితే బల్క్లో దిగాల, ఒకేసారి దిగాల.
వద్దు. నేను ఒక్కొక్కసారి ఏడ్చిన రోజులు ఉన్నాయి, చెప్తున్నా కదా. రీసెంట్ టైమ్స్ ఫస్ట్లో బాగానే ఉంది ప్రశాంతంగా, ఇప్పుడు అనవసరంగా పెద్ద ఎత్తున అనవసరంగా ఏజ్ వస్తుంది, బాధ్యతలన్నీ మీద పడతాయి. కానీ వర్కౌట్ చేయడానికి టైం లేక ఒక్కోసారి ఏడ్చిన రోజులు ఉన్నాయి. లెట్స్ గో. ఓకేనా? ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ కొన్ని ఇదే కాదు, ఇంకే ప్రోడక్ట్ కొన్నా మన కూపన్ కోడ్ మర్చిపోకర్రి. లెట్స్ గో. టాపిక్లో పోదాం పాయిగా. నేను కుళ్ళగా మాట్లాడతా, సరేనా? ఏది దాచుకోను, ఏది తెలుసు ఇక మీకు నా గురించి. ప్రతిసారి ఏదో డబ్బు కొట్టినట్టుంది. కానీ ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఏంటి అంటే, కాంపిటీషన్లోకి లైక్ ఎనీ కాంపిటీషన్, అది నువ్వు స్కూల్లో ఫస్ట్ అవ్వచ్చు, నీ గల్లీలోనే ఫస్ట్ అవ్వచ్చు, నీ ఇంటి దగ్గరనే ఏదైనా చిన్న ఫిజికల్ గేమ్స్ పెట్టినా అందులో ఫస్ట్ అవ్వచ్చు, లేకపోతే నీ దోస్తుగాళ్ళు అందులో ఒక 10th బ్యాచ్ కానీ ఇంటర్ బ్యాచ్ డిగ్రీ బ్యాచ్లో టాప్లో ఒక జాబ్ కొట్టి అక్కడైనా అవ్వచ్చు. సో కాంపిటీషన్ అనేది ఓన్లీ ఒక కేటగిరీకి సంబంధించింది అయితే కాదు. ఓకే, అసలు ఇప్పుడు కాంపిటీషన్ అంటే ఏంటి నీకు తెలిస్తే ఒక 10 seconds టైం ఇస్తున్నా, ఆనెస్ట్గా ట్రూగా కామెంట్ చేయి. బేసిక్గా నాకు ఇది ఎప్పుడో తెలుసు, అందుకే నేను సైలెంట్గా సైడ్కున్నా. ట్రూగా ఒక రియల్ కాంపిటీషన్ పర్సన్గా. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నా, నేను నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర ట్రూగా ఆనెస్ట్గా ఉంటా. బికాస్ నువ్వు ఎవరో తెలియకపోయినా నువ్వు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేస్తావు. అబ్బా, రియాలిటీ ఉన్న మన క్లోజ్గా ఎవరైనా సరే, ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే మోసం చేస్తారు. సో మీరు నా దగ్గర ఆశించేది ఒక 4 ముక్కలు నా నోట్లో నుంచి వచ్చేది మీకు ఉపయోగపడాలి. ఇక నేను మీ దగ్గర నిజాయితీగా ఉండే ఛాన్స్ వచ్చినప్పుడు ఉండొచ్చు, తప్పలేదు. సో మిమ్మల్ని మస్తు లవ్ చేస్తారు అబ్బాయి, మిమ్మల్ని నేనేం చెప్తున్నా. ఓకే, చెప్పా కదా, మీకు అసలు నీ నాలెడ్జే కాదు, అంటే నా కేటగిరీలో మీరు ఏ ఒక్క చిన్న తప్పు చేయబోతున్నా ఆపాలి, అదే నా బాధ్యత. అసలు బేసిక్గా అసలు కాంపిటీషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, లైక్ ఎగ్జాక్ట్గా నాకు అంతేం తెలియదు, 1901లో. ఓకే, 1901లో ఒక కాంపిటీషన్ అయింది. అప్పట్లో ఈ కాంపిటీషన్స్ అంటే అసలు ఏంటి అంటే, నువ్వు గల్లీలో రన్నింగ్ పోటీ పెట్టినావు, ఇవన్నీ కాదు. ఓకే, ఇప్పుడు లైక్ కేటగిరీస్ వచ్చినాయి. కానీ అప్పట్లో ఏంటంటే కాంపిటీషన్ అంటే ఏంటంటే, మెంటల్గా నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటావు, నీ బాడీలో నీలో నీ మైండ్ సెట్లో ఎంత పవర్ ఉంది, నువ్వు ఎంత అఫోర్డ్ పెట్టగలుగుతావు, నీ ఎనర్జీని నువ్వు ఎక్కడైతే బ్యాలెన్స్ చేయాలో అక్కడ వరకు బ్యాలెన్స్ చేయాలి. నీ ఎనర్జీని 1% కూడా నీకు తప్ప వేరే వాళ్ళకి నువ్వు యూజ్ చేయొద్దు. ఎంత పెద్ద టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు మెంటల్గా స్ట్రాంగ్గా నీ మైండ్ సెట్ని ఎలా ట్రైన్ చేస్తావు. సో బేసిక్గా కాంపిటీషన్ అంటే కొన్ని లక్షల ఫుల్ ఫామ్స్ వస్తాయి. కానీ ఇది సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తా. కాంపిటీషన్ అంటే ఏంటి? గెలవడం. ఓకే, కాంపిటీషన్లో విన్ అయినాం రా, కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చినాం రా, కాంపిటీషన్లో సరే నువ్వు కాంపిటీషన్లో విన్ అయినావు, అది బాడీ బిల్డింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఎనీ స్పోర్ట్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ కేటగిరీ, అది ఎగ్జామ్స్లో కావచ్చు, ఏదైనా సరే నీకు అవతలకి కాంపిటీషన్ నడిచింది అనుకుందాం. ఒకవేళ ఆ కాంపిటీషన్లో నీకు ఈక్వాలిటీగా లేకపోతే, సరే వాడు కావాలనో ఏదో ఒక చిన్న అప్పటికప్పుడు రీజన్ వాడు 100% అఫోర్డ్ పెట్టలేకపోతే నువ్వు గెలిచినట్ట కాదు కదా. నువ్వు ఎట్లా గెలుస్తావు? అసలు వాడు ఆడనే ఆడలేదు సరిగ్గా. సో కాంపిటీషన్ అంటే గెలిచిన వాడు విన్నరు, గెలవని వాడు విన్నర్ కాదు. బట్ ఇప్పుడైతే ఒక క్లారిటీ ఇస్తాం మీకు. సో ఇది కొంచెం డెప్త్కి వెళ్దాం, బట్ నాకు టైం దొరకట్లేదు. టైం దొరికితే మస్తు ఇస్తాం మీకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అయిపోద్దాం. సో తమిళ మీరు చూసి వచ్చారు కదా, దీని గురించి ఫస్ట్ మాట్లాడదాం. చాలా లేట్ అయింది ఇప్పటికే వీడియో. అసలు కాంపిటీషన్ అంటే పక్కనోడిని ఓడించి నువ్వు గెలవడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. అసలు కాంపిటీషన్లో ఉన్న బెస్ట్ మూమెంట్ ఏంటి? నీ బాడీలో రిజల్ట్సా? మంచిగా కలర్ రాసుకొని అటుపక్క ఇటుపక్క 70 degreesలో లైటింగ్ పడితే ఆ షాడోస్లో కనిపించి బాడీ పిక్స్ అవే కాదు. నీ బాడీ ఆ లైట్ కింద అవ్వడం, నీకు 6 pack అవ్వడం, నీ బాడీ మొత్తం రగుడుగా బయటకు వచ్చి నువ్వు ఒక బిర్యానీ తింటే పోతుంది. అదేముందిరా నాయన. రియల్ మూమెంట్ ఏంటంటే, నువ్వు ఆ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అసలు నీకు ఎనర్జీ లేదు, ఒక్క అడుగు ముందుకేసి నడవలేనంత సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా హ్యాండిల్ చేసినావు, నీ మెంటల్ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్తో స్టేబుల్గా ఉంటావు చూసినావా, ఇంకొక 2 నిమిషాలు అయితే గెలుస్తా. అది నీ బెస్ట్ మూమెంటే. సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక్క మెతుకు మనం తినకూడదు, ఈవెన్ మనం సరిగ్గా వాటర్ కూడా తాగకూడదు. సేమ్ సిచ్యువేషన్స్లో నువ్వు అన్నం తినొచ్చు, మంచిలు తాగొచ్చు, తిండి తినొచ్చు. నీకు సడన్గా ఒకరోజు 500 కావాలా, పని చేస్తేనే వస్తాయి. ఒక్కసారి ఊహించుకో, ఈ డేని ఆడెంత పెద్ద పని చెప్పినా ఇస్త్రీ అవతలేస్తావు. ఇది మైండ్ సెట్ అంటే, ఇది రియల్ కాంపిటీషన్. ఇది తెలీదు ఎవరికి. నువ్వు ఎప్పుడైతే ఒక పక్కనోడు ఎంత వీక్గా ఉండు, లేదా ఆ పక్కనోడిని ఓడించాలని నువ్వు అనుకుంటావో, నీ మీద నీకు నమ్మకం లేనట్టే. ఫస్ట్ సింపుల్ అట్లా ఉండాలి. మరి ఒక్క ముక్కలో చెప్పాలంటే, కాంపిటీషన్ అంటే బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లోకి వెళ్ళి మెడల్స్ తేయడం, కప్పులు తేయడం కాదు, క్వాలిటీ అండ్ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండడం.